ఓకే, అద్భుతంగా చెప్తున్నారు అప్పాజీ గారు. మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మణికంఠ మేడం. మణికంఠ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కాకినాడ మేడం. కాకినాడ నుంచి మణికంఠ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే జాబ్ గురించి మేడం. మీ గురించేనా? సరే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 23 మేడం. ఇయర్ చెప్పండి. 1998 మేడం. 98 మేడం. 1998. మేడం. టైం చెప్తారా? టైం మార్నింగ్ 8:30 మేడం. మార్నింగ్ 8:30. సరే అండి, ఎక్కడ జన్మించారు? ప్లేస్ ఆఫ్ బర్త్? రాజమండ్రి మేడం. రాజమండ్రి. అలాగే అండి, మరి మణికంఠ గారు మీకు ఏం సమస్య ఉందో ఇక్కడ అప్పాజీ గారికి చెప్పి తెలుసుకోండి. అంటే జాబ్ గురించి మేడం. జాబ్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం. మణికంఠ గారు అప్పాజీ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మీరు ప్రెజెంట్ గా జాబ్ ఉందా లేదా, మీరు ఏమైనా చేస్తున్నారా? లేదు సార్, ట్రై చేస్తున్నా సార్. ఏం చదువుకున్నారు? బిఎస్సీ సార్, కంప్యూటర్ సైన్స్. బిఎస్సీ కంప్యూటర్ సైన్స్. అంటే ఫస్ట్ టైం వెతుకుతున్నారా జాబ్? లేదు సార్, ఒక 2 years గా సర్చ్ చేస్తున్నాం సార్, అవుతలేదు అందుకని. ఓకే, ఈ నెలే కదా మీ బర్త్డే ఉంది. సార్ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి కొంచెం మీకు సాటర్న్ నడుస్తుంది, కొంచెం స్ట్రగుల్ ఉంది. రేపు బర్త్డే తర్వాత బాగుంటుంది మీకు. మీరు సీరియస్గా ఎతుకుతుంటే లెఫ్ట్ అండ్ రైట్ అందరూ నోన్ సర్కిల్లోను, ఓపెన్ మార్కెట్లో కాకుండా ఫ్రెండ్స్లోను, మీ రిఫరెన్స్లో కూడా అలా చేస్తూ ఉంటే గనక మీకు బై అక్టోబర్ మీరు జాబ్లో ఉంటారు ఎర్లియస్ట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది 27 ఏంటంటే మిమ్మల్ని వర్క్ బాగా చేయిస్తుంది. వెరీ అగ్రెసివ్ ఇయర్. మీరు 5 నెంబరు. మీకు ఏంటంటే కొంచెం వేరే వాళ్ళు ఏమంటారంటే ఇతను పర్ఫెక్షన్ ఓరియంటెడ్, ఏది పడితే అది నచ్చదు, ఎక్కువ థింక్ చేస్తాడు అంటే మీరు ఏంటంటే ఎవరిది మాట పడరు. ఓకే, కానీ ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి. కొద్దిగా మీకు పోస్ట్ పోనింగ్ నేచర్ ఉంటుంది. ఆ పోస్ట్ పోనింగ్ నేచర్ పోవాలంటే మీరు యోగా కానీ మెడిటేషన్ కానీ లేదంటే వాకింగ్ జాగింగ్ ఏదో ఒక మెథడ్లో ఈ బాడీని షార్ప్ చేస్తే మైండ్ ఆటోమేటిక్గా షార్ప్ అవుతుంది. ఎక్కువ ఆలోచించొద్దు. మనకి పని కావాలి. ఫస్ట్ పని కావాలన్నప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు ముందు ఏదొస్తే జాయిన్ అవ్వాలి, తర్వాత బెటర్మెంట్ కోసం చూడాలి. సో మీకు ఇప్పుడు ఈ 2 నెలలు వర్క్ చేస్తే మీకు డెఫినెట్గా రేపు బర్త్డే నుంచి చాలా బాగుంది. 11 నెలల నుంచి మీరు స్ట్రగుల్ అవుతున్నారు, అయిపోయింది. ఇంకెంత 15 రోజులు అంతే, 2 వారాలు. ఈ 2 వారాల తర్వాత అంతా బాగుంది. అలానే ఈ 2 వారాలు ఖాళీగా ఉండకండి, అడుగుతూ ఉండండి. అడుగుతుంటే రిజల్ట్ వచ్చే టైం బర్త్డే మారగానే మీకు సెప్టెంబర్లో కూడా రావచ్చు, బట్ గ్యారంటీగా అక్టోబర్లో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మణికంఠ గారు. మరి మీ సమస్యకి చక్కటి పరిష్కారం ఇక్కడ చెప్పారు అప్పాజీ గారు. అప్పాజీ గారు, మెడిటేషన్ అనగా మీరు ఇప్పుడు పూజలు చేసిన తర్వాత ఏదైతే మనం ధ్యానంలో ఉండాలంటున్నారో కొంచెం గ్యాప్ ఇవ్వాలి పూజ చేసిన తర్వాత అనేసి అంటున్నారు ఇక్కడ అప్పాజీ గారు. సైలెన్స్ లో ఉండాలి. ఇప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూర్చోవాలి, ఆ స్థితిని అబ్జర్వ్ చేసుకోవాలి. అక్కడ చాలా మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. దాన్ని మనం ఇంబైబ్ చేసుకోవాలి. ఇంబైబ్ చేసుకుంటే మనలో ఉన్న హెవీనెస్, నెగిటివిటీ పోతుంది. ఇప్పుడు మెడిటేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం మాట్లాడుతున్నాం, కానీ నా మైండ్లో 4-5 ఫైల్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఓకే, అయితే మెనీ థాట్స్ నుంచి 1 థాట్కి రావడం అనేది కాన్సన్ట్రేషన్. మెనీ టు 1 ఈజ్ నాట్ మెడిటేషన్, ఇట్స్ ఎ కాన్సన్ట్రేషన్. 1 నుంచి 0కి వెళ్తే అది మెడిటేషన్. 1 నుంచి 0 సపోజ్ ఒక అరగంట మెడిటేషన్ చేస్తే 30 seconds 10 seconds మనం 0లో ఉంటాం. అంటే నో థాట్ నో మంత్ర స్టేజ్. అది ఒక్కోసారి ఆ మెడిటేషన్ చేసేటప్పుడు 0లోకి వెళ్ళాం. తర్వాత ఎప్పుడో డ్యూరింగ్ ద డే మనం ఏదో ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఒక లైట్గా ఒక మనం ఫ్లై చేసినట్టుగానో ఒక ఫ్లాష్ గానో వస్తుంది. ఓకే, అంటే మెడిటేషన్ మనం చేస్తాం కానీ దాని ఇష్టం అయినప్పుడు అవుతుంది. మెడిటేషన్ షుడ్ హ్యాపెన్ టు అస్, బట్ వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ ఇట్. అయితే ఇప్పుడు కొంతమంది మంత్రంతో చేస్తారు, అంటే ఒక మంత్రం పట్టుకొని దాన్ని మెడిటేషన్ చేస్తారు. అంటే మనకి ఏదైనా థాట్స్ వస్తున్నప్పుడు మళ్ళీ మంత్రం వైపుకి మనం మనసు మార్చుకోవాలి. ఓకే, అట్లా అనమాట. లేదంటే ఇంకొకళ్ళు కొంతమంది బ్రీతింగ్ మీద చేస్తారు. థాట్స్ వచ్చినప్పుడు మళ్ళీ బ్రీతింగ్ మీద దృష్టి పెట్టాలి. ఈ 2 కాకపోతే కొంతమంది త్రాటక్ అంటారు, ధారణ. ఒక వస్తువు మీద, ఒక లైట్ మీద, ఒక జ్యోతి మీద ధారణ చేస్తారు. మన దృష్టి అంతా అక్కడ ఉంటుంది. అంటే ఏదో విధంగా మనం 0లోకి వెళ్ళాలి. దాన్ని మెడిటేషన్ అంటారు. అట్లా ఎవరు ఏది సాధించినా ప్రపంచంలో ధ్యానంతోనే సాధించారు. ధ్యానం ఇది అల్టిమేట్. ఎందుకు ధ్యానం అల్టిమేట్ అంటే మన మైండ్తో అన్ని చేస్తుంటాం. సో మైండ్ని సెట్ చేసేది ధ్యానం ఒకటే, ఇంకో మార్గమే లేదు. సో మైండే ఇవాళ రేపు కల్ప్రిట్. ఇప్పుడు అంతఃశుద్ధి బాహ్యశుద్ధి అంటారు. అంటే ఇప్పుడు బాహ్యశుద్ధి అనేది కొంత అవకాశం ఉంది. మనం చెప్పిన పని వాళ్ళు ఎవరో చేస్తారు, మనం డబ్బు ఖర్చు పెట్టని చేయించుకుంటాం. అంతర్శుద్ధి ఎవరికి వాళ్లే చేయాలి.
ఇప్పుడు చూడండి, నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఏదైనా రెమెడీస్ చెప్తే వెంటనే ఖర్చు పెట్టేస్తారు, కానీ బాబు యోగ సాధన చేయనంటే అది వల్ల కాదు వాళ్ళకి, అది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇది అల్టిమేట్, మన ఇన్సైడ్ అవుట్ ఉండాలి. ఇప్పుడు నవ్వాలనుకోండి, బయట నుంచి నవ్వుతాం, అది కాదు, లోపల నుంచి రావాలి నవ్వు. అంటే బయట నుంచి చేస్తూ చూస్తే కొంతకాలానికి లోపల నుంచి కూడా వస్తుంది అట్లా. సో ఆ విధంగా మెడిటేషన్ అనేది అల్టిమేట్ అన్నమాట. ఇప్పుడు చక్రా మెడిటేషన్ అని కూడా ఉంటుంది. 7 చక్రాస్ ఉంటాయి ప్రైమరీగా. ఒక్కో చక్రాన్ని మన స్పైన్లో ఉంటాయి. యాక్టివేట్ చేసుకుంటే కూడా మనకి రోగాలు అవన్నీ తగ్గుతాయి, హీలింగ్ అవుతుంది. అది కూడా ఒక మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి, 112 రకాలు ఉన్నాయి. ఓకే అండి, అప్పాజీ గారు చక్కగా చెప్తున్నారు. మరి మెడిటేషన్ అనేది ఎంత ముఖ్యమో, ధ్యానం అండి. మరి మనం గుడికి వెళ్తాము, అక్కడ ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మన దేవుడికి మొక్కుకుంటాము. బట్ చాలా మంది ఈ మధ్య గుడికి వెళ్తారు కానీ ధ్యానం ఉండదు. పక్కన వారితో మాట్లాడడము, లేకపోతే అటు ఇటు చూడడము అలాంటివి చేస్తుంటారు. మరి ఇలా చేయడం వలన వాళ్ళు వెళ్ళడం అన్నా సరే, పూజలు చేయడం అన్నా సరే వ్యర్థమవుతుందంటారా? అంటే ఇప్పుడు పూజలు ఎలా చేస్తారంటే అది నామకే వాస్తే అవుతుంది, అది ఫర్ నేమ్ సేక్. చాలా మంది ఏంటంటే పూజ చేసి వచ్చి ఫోటోలు తీసుకొని వాట్సాప్ లో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా మార్కెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తే ఆ ప్రేయర్ కూడా మార్కెటింగ్ అట్లా. అంటే కొంతమంది వాళ్ళ సర్కిల్ కి ఒక ఫీలింగ్ ఇస్తారు, ఆమె స్పిరిచువల్ పర్సన్ అని. యాక్చువల్ రియల్ స్పిరిచువల్ పర్సన్ ఎక్కడ చెప్పరు. అసలు స్పిరిట్ లేకపోతే మనం లేము. స్పిరిచువాలిటీ మనలోనే ఉంది, భగవంతుడు మనలోనే ఉన్నాడు. అద్భుతంగా